ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సంజయ్. మంచి మనిషి జీవన్ రెడ్డిని తమ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు సంజయ్. అధిష్టానం పొమ్మంటే తాను వెళ్లి పార్టీలోకి తీసుకువస్తానన్నారు. ఆయన వస్తానంటే తన భుజాల మీద పెట్టుకుని తీసుకువస్తానన్నారు. 40 ఏళ్ల అనుభవం, కరప్షన్ లేని వ్యక్తి జీవన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే సంజయ్. పెద్ద మనిషిని నేను మాత్రం 100% వస్తానంటే నాకు ఒక స్థాయిలో అనిపిస్తున్నాను. పొమ్మటే ఆ దగ్గర నేను పోయి అలాంటి వాళ్ళు నేను భుజాలు తీసుకొని వస్తాను. అంత మంచి మనిషి అయినా ఆయన అంతా గౌరవం నాకు నిజంగా గౌరవం. ఎందుకంటే నేను సీరియస్ గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడికి బెంచ్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చి ఆడ చేసుకొని పక్కకు నేను రోజు ఇలా నా ఓపిడి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ వచ్చి ఆ పక్కకు చేరుంటే మాకు ఒక్కడే ఎక్కడ కూర్చుంటుండే రోజు. ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే కాదు బట్టి ఈ పార్టీ ఇన్ఛార్జే నాకు 4 గన్మెన్ కావాలంటారు ఈ పార్టీకి. జీవితంలో ఒకసారి గెలువులో కూడా అలాంటి వాళ్ళు గన్మెన్ కావాలని అలాంటి ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అంత అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్ అసలు. కరప్షన్ అనే పదవి కూడా దగ్గర. అలాంటి కూడా రావాల్సిన రాజకీయాల్లో మా పార్టీలో వస్తే ఆనందంగా స్వాగతిస్తాను అసలు. మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. నాకు తెలియదే అంటే సమాచారం ఉన్న వెంటనే నేను ఫోన్ చేస్తాను. నాకు సమాచారం వచ్చిన వెంటనే ఫస్ట్ నవ్వుతాను. సమస్య తెలియదు నాకు. రాజేష్ అడిగి ఏమన్నా చెప్పి రాజేష్ ఏం చెప్పి నాకు పొద్దున చెప్పితే సమాచారం రాజేష్ లేదా పిల్లగా తప్పకుండా పెద్ద మనిషి నేను ఫస్ట్ పోయి ఆహ్వానిస్తాను. అంత మంచి మనిషి అయినా గౌరవము, నిజాయితీపరుడు, ఎన్నేళ్ళ అనుభవము, పాపం 40 ఏళ్ళ రాజకీయ అనుభవం. ప్రజలకు ఇవాళ కూడా 40 ఏళ్ళ క్రితం ఇట్లా ఏ చూస్తూ పనిచేస్తుంది, ఇవాళ కూడా అదే చూస్తూ పనిచేస్తుంది ప్రజల కోసము. వ్యవసాయం పట్ల ఆయనకి ఉన్న ప్రేమ, వ్యవసాయదారుల పట్ల ఆయనకి ఉన్న ప్రేమ తప్పకుండా 100%, 91% నేను తప్పకుండా ఆహ్వానిస్తాను. పెద్ద మనిషి అలాంటి పెద్ద మనిషి ఉండడం రాజకీయాల్లో మంచిది. అంటే గౌరవంతో